సంగారెడ్డి జిల్లా పటంచెరు కేంద్రంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్ని సైతం పంపించలేదని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి స్థానిక పోలీసులపై ఫైర్ అయ్యారు. పటంచెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని, ఈరోజు ఉదయం సైతం భద్రతపై పోలీసులను సంప్రదించినప్పటికీ స్పందించకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అని అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 26 మండలాల నుండి 500 మంది బాలికలు, 500 మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. వారం రోజుల పాటు జరగనున్న క్రీడోత్సవాల్లో ఎటువంటి సంఘటన జరిగినా స్థానిక డీఎస్పీ, సీఐలదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి పిపి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా జ్యోతి వెలిగించడానికి అందరూ కూడా క్రీడా జ్యోతి పెట్టుకోవాల్సిన కోరుతూ వారికి సహకరించాల్సిందిగా గౌరవ పీటీలు మరియు నేటి కార్యక్రమ ముఖ్యమంత్రి వారికి అందించాల్సిన కోరుతూ సంగారెడ్డి జిల్లా సార్ కొద్దిగా వెనుక జరగండి అన్న, ఎండ అందరికి కొడుతుందిగా. మార్చ్ పాస్ జరిగేటప్పుడు మండల్ జనసంఘం మండలి వాళ్ళు మండల్, రాజ్కోట్ మండల్, అదేవిధంగా వేదిక శాసనసభ్యులు పెద్దలందరూ కూడా సింకల్ మండల్, సింకల్ రాజ్కోట్ మండలి క్రీడాకారులకు గౌరవందనం స్వీకరించాల్సిందిగా గౌరవ అతిథులందరినీ తెలియజేస్తూ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ I declare Patancheru Maitri Ground open. ఈ టోర్నమెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా సన్నాహమై స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరూ గమనించాలి, క్రీడాకారులు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు, మీరందరూ బాబు సౌండ్ పెట్టు, మీరందరూ స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడలను మీరు ముందుకు తీసుకుపోతే రాబో కాలంలో మీ ఫ్యూచర్లో మీ భవిష్యత్ కోసం అన్ని రకాల ఉపయోగపడితే నేను పూర్తి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ పీఈటీలో సూచన మేరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్లో మీరు పాల్గొని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ కావడం జరిగింది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయి సెలక్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో సెలక్షన్ ఉంటుంది కాబట్టి చాలా క్రమశిక్షణతో మీ పీఈటీలు, రెఫరీస్ జడ్జిమెంట్ను గౌరవిస్తూ మీరు క్రీడా రంగంలో ముందుకు సాగాలి.
కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ ఏ గేమ్ అయినా సరే ఆ విధంగా మీరు క్రమశిక్షణతో ముందుకు సాగినట్టయితే మీ ఫ్యూచర్లో ముందుకు పోవడానికి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ 14 సంవత్సరాలకు 14 ఇయర్స్, 17 ఇయర్స్, అండర్ 17, అండర్ 14 మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సోదర భావంతో క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దాని పూర్తి బాధ్యత పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఒక పోలీసు అధికారి లేరు. వారం రోజుల మొదలు లెటర్ పెట్టడం జరిగింది, మేము ఫోన్లు చేయడం జరిగింది. చిన్న సంఘటన జరిగినా పూర్తి బాధ్యత పటాన్చెరు డిఎస్పీ ఎస్సీఐ గారి బాధ్యత వహించాలి. దీని మీద నేను డీజీకి కంప్లైంట్ చేయబోతున్నారు రేపే ఈరోజే. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మీద ఉండి 1000 మంది పిల్లలు ఇక్కడ జిల్లా స్థాయి గవర్నమెంట్ నడుస్తూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో నిద్రపోతా ఉన్నారు. జాగ్రత్తగా సుమా, ఏం మాత్రం కలిగిన బాధ్యత వహించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. డీజీకి ముఖ్యమంత్రి గారికి మీ మీద కంప్లైంట్ చేయబోతా ఉన్నా. జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం చిన్న ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు పూర్తి వాళ్ళ సిబ్బందితో వారం రోజులు పనిచేస్తా ఉన్నారు. మీకు 10 మాట చెప్పినా నిద్రమబ్బులో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ చక్కగా బుద్ధిగా ఎవరు ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడ మీ పీఈటీలు ఉన్నారు, అధికార యంత్రాంగం అంత ఉన్నది, జిహెచ్ఎంసీ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళందరికీ చెప్పుకోవాలి. మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 6 రోజుల మటుకు రోజు పొద్దున సాయంత్రం వస్తాను. రోజు పొద్దున మీరు టాస్ వేస్తాను, సాయంత్రం ప్రైజెస్ ఇస్తాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వం